వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఐఐటి ఫౌండేషన్లో భాగంగా మనకి ఐఐటి ఫౌండేషన్కి సంబంధించి మనకు 6th నుంచి 9th వరకు ఉపయోగపడే విధంగా మనకి బేసిక్ లెవెల్లో మనకి నెంబర్ సిస్టమ్, అలాగే మల్టిపుల్స్, అలాగే ఫ్యాక్టర్స్ గురించి మనం నేర్చుకుంటున్నామండి. అంటే మనకి ఎస్సిఎఫ్ గురించి నేను కంప్లీట్ చేసామండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ 2 or more natural numbers least of their common multiples అండి. ఇన్ అదర్ వర్డ్స్ LCM of 2 more numbers is least number which can be divided exactly by each of the given number అండి. అక్కడేమో మనకి ఇక్కడేమో లీస్ట్ నెంబర్ అవుతుంది, అక్కడేమో ఎస్సిఎఫ్లో లార్జెస్ట్ నెంబర్ అవుతుందండి. విచ్ కెన్ బి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ ఈచ్ గివెన్ నెంబర్ అండి. ఇక్కడ మనం ఏ మెథడ్ వాడతామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. ద గివెన్ ఎక్స్ప్రెస్డ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వీ సెలెక్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ హ్యావింగ్ ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్. అక్కడేమో మనం ఎస్సిఎఫ్లో ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ విత్ దైర్ లీస్ట్ ఎక్స్పోనెంట్. ఇక్కడేమో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అండి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి కామన్గా ఉంటే కామన్ తీసుకోవాలి, వాటిలో హైయెస్ట్ ఎక్స్పోనెంట్. దెన్ వీ మల్టిప్లై సచ్ కామన్ ఫ్యాక్టర్స్ విత్ దై ప్రైమ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ కామన్గా లేకపోయినా కానీ మల్టిప్లై చేయాలండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని. ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ బై ఎల్సిఎం అంటున్నాడు. అంటే మనకి ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏం చేయాలంటే మనకి ఇచ్చిన నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇచ్చిన కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిలో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అలాగే మిగతా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని కూడా మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే ఎల్సిఎం అండి. ఒకసారి ఇది చూద్దామండి. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 12 and 15 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే మామూలుగా అయితే మనకి 12కి 15కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ 12 ఎలా రాయొచ్చు అంటే 4 into 3 అని రాయొచ్చండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2 square into 3 అండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 into 2 into 3 అండి. అలాగే 15 ఎలా రాయొచ్చు అంటే 5 into 3 అని రాయొచ్చు. దీని పవర్లో ఇక్కడ 2 square అని రాయొచ్చండి. 2 square into 3. మనకి రెండిట్లోనూ కామన్గా ఏమైనా నెంబర్స్ ఉన్నాయంటే మనకి 3 ఉందండి మామూలుగా. తర్వాత ఈ రెండింటి పవర్ చూసుకోవాలి. హైయెస్ట్ పవర్ రెండిట్లోనూ 1 ఉంది కాబట్టి మనం మామూలుగా మిగతా ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 12 and 15 అండి. ఇక్కడ 2 square into 3 into 5 అండి. ఇది 60. అలాగే 24, 40 అండి. దీన్ని ఎలా రాస్తామంటే 8 into 3 అని రాయొచ్చండి. అంటే 2 into 2 into 2 into 3 అంటే 2 power 3 into 3 అండి. అలాగే 24, 40ని ఎలా రాద్దామంటే 40ని 8 into 5 అని రాయొచ్చు. ఇక్కడ కూడా మనకి 2 into 2 into 2 అంటే 2 power 3 into 5 అండి. అంటే మనకి ఈ రెండిట్లోనూ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న రాయాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 24 and 40 అండి. రెండింటికి తీసుకుంటే మనకి 2 power 3 రెండిట్లోనూ కామన్గా ఉన్న దాంట్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకోవాలి. అంటే 2 power 3 into 3 into 5 అండి. 120 అవుతుంది. ఇది మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం అండి. రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ జీసీడీ అండి. అంటే మనకి ఈ ఎల్సిఎంకి జీసీడీకి మధ్య ఉన్న రిలేషన్ ఒకసారి చూద్దామండి. The LCM and GCD are two given numbers are related to given numbers by the following relationship అండి. The product of two numbers is equal to the product of their LCM and GCD అండి. LCM అంటే మనకి ఇచ్చిన నెంబర్స్కి మనకి LCM ఫైండ్ అవుట్ చేయాలి. GCD denotes GCD of given numbers అండి. LCM of two numbers is LCM ఇచ్చాడండి, SCF ఇచ్చాడు. మనకి ఒక నెంబర్ ఇచ్చాడండి, ఫైండ్ ద అదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి
LCM into GCD is equal to the product of two numbers అండి. The product of two numbers. LCM అంటే మనకి 378 అండి. 378 ఇంటూ మనకి 9 ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే మనకు ఒక నెంబర్ ఆల్రెడీ ఇచ్చాడండి 63. ఇక N2 అంటే మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందో ఒకసారి చూద్దామండి. అంటే 378 by 63 ఈజ్ ఈక్వల్ టు N2 అండి. మనకి 63 ఇంటూ 6 అండి. ఇది 6 టైమ్స్ పోతుంది. N2 వాల్యూ సెకండ్ నెంబర్ అంటే 54 అండి. ఇది సెకండ్ నెంబరు. N2 అంటే సెకండ్ నెంబరు. అంటే LCM into GCD ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అండి. LCM అంటే మనకి 378 ఇచ్చాడు, HCFM 9 ఇచ్చాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఓ నెంబర్ ఇచ్చాడండి. N2 ఫైండ్ అవుట్ చేయాలి. N2 ఈజ్ ఈక్వల్ టు 54 అండి. ఇది మనకి ఇంపార్టెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ LCM అండ్ GCD. డివిజిబిలిటీ బై 2 అండి. అంటే డివిజిబిలిటీ రూల్స్ అంటే న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ యూనిట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 2 అండి. అంటే మనకి యూనిట్ ప్లేస్లో మనకి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 అంటే డివిజిబుల్ బై 2 అయ్యే నెంబర్ ఏదన్నా సరే మనకి యూనిట్ డిజిట్లో ఇది డివిజిబుల్ బై 2 అవుతుందండి. ఎగ్జాంపుల్ వచ్చి 4096 యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుంది. అలాగే యూనిట్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుంది. అలాగే యూనిట్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుందండి. అలాగే డివిజిబుల్ బై 3 అంటే న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 అండి. అంటే మనకి ఇచ్చిన నెంబర్ని ఏం చేయాలంటే మనం డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేస్తే వచ్చిన నెంబరు డివిజిబుల్ బై 3 అవుతే మొత్తం ఇది టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ అప్లై అవుతుందండి. అంటే మనం ఇచ్చిన నెంబర్ని మనం ఏం చేయాలంటే ఈ డిజిట్స్ అన్ని యాడ్ చేసి వచ్చిన నెంబర్ని 3తో డివైడ్ చేస్తే డివైడ్ అయితే ఆ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. అలాగే టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ బై 4 అండి. ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 2 డిజిట్స్ ఇది సేమ్ ఆర్డర్ డివిజిబుల్ బై 4 అండి. అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ని మనం 4తో డివైడ్ చేయగలిగితే ఆ నెంబరు డివిజిబుల్ బై 4 అవుతుంది. అలాగే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 5 అండి. న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 అంటే యూనిట్ డిజిట్స్లో మనకి 0 కానీ 5 కానీ ఉంటే ఇది డివిజిబుల్ బై 5 అవుతుందండి. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 6 అంటే మనకి డివిజిబుల్ బై 6 ఈ నెంబర్ డివిజిబుల్ బై 6 అయితే మనకి ఇట్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అండి. అంటే మనకి 2, 3లో ఉన్న అప్లై చేస్తే సరిపోతుందండి. అంటే మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో ఏముండాలంటే మనకి డివిజిబుల్ బై 2 నెంబర్ ఉండాలి. అలాగే మనకి డివిజిబిలిటీ బై 3 రూల్ కూడా అప్లై చేస్తే మనకి అది 6తో డివైడ్ అయితే అంటే మనకి మొత్తం ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చిన నెంబరు డివిజిబుల్ బై 6 అయితే మనకి ఇది 2 అండి. ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 ఇఫ్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అండి. 2 రూల్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్లో మనకి డివిజిబుల్ బై 2 ఉండాలి. అలాగే సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ని మన 6తో డివైడ్ చేస్తే డివిజిబుల్ అవుతే అది డివిజిబుల్ బై 6 అవుతుంది. టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ బై 8 అండి. ఇఫ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 3 డిజిట్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ డివిజిబుల్ బై ఏమవుతుందంటే 8 అవుతుందండి. అంటే లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అండి. అలాగే టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ బై 9 అండి. న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 ఇఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 అండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్. అలాగే టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ బై 11 అంటే ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్ అండి. అంటే మనకి ఆడ్ ప్లేస్లో ఉన్న నెంబరు మైనస్ ఈవెన్ ప్లేస్లో ఉన్న నెంబర్ తీసేస్తే మనకు వచ్చే నెంబరు డివిజిబుల్ బై 11 అవుతుందండి. ఇది మనకి ఐఐటి ఫౌండేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ తోటి స్టూడెంట్స్కి కూడా దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్
వాచింగ్ దిస్ వీడియో.